కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాను గంభీరంగా మౌనంగా చూస్తున్నానని కేసీఆర్ అన్నారు. తనకు గట్టిగా కొట్టడం అలవాటని, కొడితే మామూలుగా ఉండదన్నారు. రైతు బంధు, రైతు బీమా, కరెంటు కోతలపై ఫామ్ హౌస్ కు వచ్చిన నేతలతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను కొట్టడం కాదు, మొదలు నిలబెట్టడం నేర్చుకోవాలన్నారు. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రావాలని రైతు భరోసా, రుణమాఫీ లెక్కలు చెబుతానన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా. మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని తప్పదు కదా. తెలంగాణ వస్తుంది, ఇది కూడా రావాలని కొట్టాలంటే ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట, నాకు తక్కువ వచ్చినాయంట. ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు, నటురాలు అనేవారని అనుకుంటారా? అంతే కదా. ఆలోచన లేకుండా ఎటుపడితే అటు ఎవడో చెప్తే నవ్వి ఓటేస్తే ఏమైంది అనేది మంచి గుణపాఠం తెలంగాణ గ్యారంటీ. మంచిగా సంసారం జరుగుతుంది. దానికి తోకొచ్చిన రైతులు ఒకరితో అవుతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతో మంది బాగా సిటీ వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖర్ రావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపాలి. అంత నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి 4 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవం వచ్చింది, రైతులు బీమా వచ్చింది. రైతు బీమా వాడికి ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతులకు సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలు గొర్రెలేయడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆడుకోవాలన్నట్టు ఆడుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. మన పాఠశాల మోపైంది, మన కరెంట్ కోసం మోపైంది, పిల్లకాయలకు ఏం కట్టేదో మా చెప్పు ఏమేదో. ఇంకా కరెంట్ కోసం మోపైంది, మంచినీళ్ళు సరిపోతారు, అడిగే నాకు లేడు. ఎవడో గట్టి నిలబెట్టి పోలీసులు నిలబెట్టేయడం ఇదేనా రాజ్యం? ఇట్లా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి? రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు, లెక్కల అసెంబ్లీలో చెప్తా.
రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో.